ఆపదలో ఉన్నవారికి తానున్నాననే ధైర్యం ఇవ్వడమే కాకుండా అందరూ నిలుస్తున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మరోసారి తన ఉదారతను చాటుకొని దానిని నిజం చేశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక యువతికి, అలాగే తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మిగిలిపోయి చదువుకోవడం ఇబ్బందిగా మారిన 10వ తరగతి అమ్మాయికి అన్నీ తానే చూసుకుంటానని భరోసా ఇచ్చి అండగా నిలబడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయన తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండకు వచ్చిన ప్రతిసారి వేల సంఖ్యలో ప్రజలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వారి కష్టాల వినతి పత్రాల్ని సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే శని, ఆదివారాలు 2 రోజులు జిల్లా పర్యటనలో ఉన్న ఆయనకు క్యాంపు కార్యాలయంలో వేలాది మంది ప్రజలు వారి విజ్ఞప్తులను సమర్పించారు. ఆదివారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ సందర్భంగా నల్గొండ జిల్లా దుప్పలపల్లికి చెందిన స్వాతి అనే యువతి తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని, తనకు సహాయం చేయాలని కోరగా తక్షణమే మంత్రి స్పందించి స్వాతి గుండె జబ్బును నయం చేసేందుకు ఆసుపత్రి ఖర్చులని తానే భరిస్తానని తెలిపారు. అలాగే 10వ తరగతి చదివే సంతోషి రూపా అనే విద్యార్థిని తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మిగిలిపోగా పై చదువులు సైతం చదవలేనని మంత్రికి మొరపెట్టుకోగా సంతోషి రూప 10వ తరగతి చదివేందుకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని, అలాగే ఆమె బాధ్యతలన్నీ తానే చూసుకుంటానని, సంతోష్ రూపను దత్తత తీసుకోవడమే కాకుండా అన్ని ఖర్చులు తాను భరిస్తానని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంకు చెందిన సరిత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఉద్యోగ బదిలీ కోసం మంత్రిని ఆశ్రయించగా తక్షణమే ఆయన ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి సరితకు తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇలా అనేక మంది వివిధ రకాల సమస్యలతో మంత్రికి వినతి పత్రాలు సమర్పించగా సాధ్యమైనంత వరకు వాటన్నింటినీ ఆయన ఓపికగా విని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడమే కాకుండా తక్షణమే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓలు, సంబంధిత అధికారులు, తహసీల్దార్లతో ఫోన్ ద్వారా సంప్రదిస్తూ సమస్యను పరిష్కరిస్తున్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుండడం పట్ల జిల్లా ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు. ఈరోజు నల్గొండలో నిన్న ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మీరే చూశారు, వేలాది మంది పాల్గొని అనాథలు, పేదవారు, నిరుద్యోగులు, భర్త చనిపోయి దురదృష్టవశాత్తు దేవుడు కరుణించగా భర్త చనిపోయిన కుటుంబాలు ఎంతోమంది మీరే చూశారు. కొన్ని ల్యాండ్ కేసులు పోయిన గవర్నమెంట్లో ధరణి అని పెట్టి మొత్తం దోసుకు తిన్నారు. ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి ఎంక్వైరీ చేయించిన దొంగ సంతకాలను తేలిపోతే అన్ని పట్టాలు రద్దు అని ఆర్డీఓ గారు పక్కగా ఉండే, ఎస్పీ గారు ఉండే, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఎవరు ల్యాండ్స్ వాళ్ళకి ఇవ్వాలని 10 ఏళ్ళు దోపిడీ రాజ్యం నడిచింది. ఏనాడు కూడా ఏ ప్రజల్ని కూడా నేను గత 10 సార్లు ప్రజావాణి పెడితే దాదాపు వచ్చినప్పుడల్లా 10,000 మంది వస్తున్నట్టు 1,00,000 మంది. అందరికీ నాయకులు పరిచయం ఉండరు. అందరికి నాయకులు మంత్రి దగ్గర మంత్రి అంటే పెద్ద పదవి, అదో రాదు. ఎందుకంటే కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లు ఉంటే 3 నెలలు బయటకు రాకపోతున్నాయి. ఉన్నాడా పోయినా కూడా తెలియదు లోపల. మంత్రులు పోతే మహమ్మద్ అలీ మినిస్టర్ పోతే హోమ్ మినిస్టర్ కట్టెపాటి కొడితే 120 కిలోమీటర్ స్పీడ్లో వాపసు పోయింది ప్రగతి భవన్లో. ఇవాళ మంత్రి చూడండి, అక్కడ పోలీసులు ఉన్నారు, ప్రజల మీద పడుతున్న పోలీసులు కూడా నెట్టేస్తున్నారు. మా గన్మెన్లు కూడా కంట్రోల్. ఇది తెలంగాణ పరిస్థితి. అందుకనే ప్రజావాణి కార్యక్రమం మా పార్టీ రాహుల్ గాంధీ ఆదేశం మేరకు, ఖర్గే గారి ఆదేశం, ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశం, వారు కూడా పాల్గొంటున్నారు, మంత్రులు పాల్గొంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ రాజకీయాల కోసం కాదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఎన్నికలకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా వచ్చిన వాళ్ళే ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ రాలే. మా నాయకులు కూడా ఎవరిని తీసుకురావద్దని చెప్పిన, స్వచ్ఛందంగా రావాలి. నేను చేసే సాయం ప్రతీక్ ఫౌండేషను, నా సొంతంగానో దాతల సహకారము, కాలేజ్ అడ్మిషన్ ఉంటే మేనేజ్మెంట్ చెప్పి డిస్కౌంట్ ఇప్పించడం. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ లేక 100 కాలేజీలు పోల్ట్రీ ఫామ్లు పెట్టుకున్నారు. ఈ మహాత్ముని పుణ్యమాని ఉన్న కాలేజీ వాళ్ళు 10-16 లక్షలు డొనేషన్ తీసుకుంటారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తున్నా. నా దగ్గరకు వచ్చే వారికి శక్తి చెప్తున్న మేనేజ్మెంట్కు ఫీజు తప్ప నామినల్గా మీరు ఎక్స్పెండిచర్ శాలరీస్ తప్ప తీసుకోవద్దు. త్వరలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పిస్తానని చెప్పి 100 మందికి సీట్లు ఇప్పించినాయి. ఇవాళ
ఈ విధంగా అడ్మిషన్సే కాదు భర్త లేని పని పేదలకు తోడుంటానని వాళ్ళ పిల్లల్ని నా పిల్లల్లాగా చదివిస్తానని పెళ్ళిళ్ళు చేసే వరకు నా బాధ్యత అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు చూశారు మీరంతా. ఆర్టీసీ డ్రైవరు సరిత రికార్డ్ దేశంలో ఇంత పెద్ద ఒకటే మహిళా డ్రైవర్ 10 ఏళ్ల కింద నేను చెప్పి ఢిల్లీలో సర్వీస్ చేస్తుంది. తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. పేద కుటుంబంలో తల్లిదండ్రులు వచ్చిన జీతంతో తల్లిదండ్రులు చదువుకుంటారు. చూసిపోదామంటే 20,000 ఫ్లైట్ టికెట్, బస్సులో వస్తే 2-3 రోజులు పడుతుంది. ఆమె వస్తే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాకు తెలంగాణలో ఇప్పియండి సార్, మా అమ్మ నాయనని చూసుకోవాలను, నేను పెళ్లి చేసుకోవాలంటలేదు, మా అమ్మ నాయన చూసుకుంటాను గొవ్వలేదు, ఒకదే బిడ్డని. పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమకారుడు, 70 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం అందించి ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మంచి పేరు తెచ్చుకున్నవి. మహిళలకు కూడా పక్షపాతిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎప్పుడు రోజు రివ్యూ చేస్తాడు, ఎంతమంది ప్రయాణికులు ఉండి ఎక్కడ ఆర్టీసీ రావాల్సిన బకాయిలు 250 కోట్లు ప్రతి నెల భారం పడుతుంది. అవతల వాళ్ళు ఆటో కార్మికులు రెచ్చగొడుతున్నారు. ఆటో వాళ్ళకు కూడా ఉపాధి ఇస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో రైలు వచ్చిన ఆర్టీసీ బస్సులు బంద్ చేసాం మనం. వాళ్ళకి ఏం పనిలేక చేస్తున్నాం. అలాంటి పొన్నం ప్రభాకర్ నేరుగా అమ్మాయితో మాట్లాడించిన సజ్జనార టీజీఆర్టీసీ ఎండి నల్గొండ ఎస్పీగా నా దగ్గర మిత్రుడు, మంచి ఆఫీసర్. ఆయన మాట్లాడించిన వారం 10 రోజుల్లోనే తెలంగాణలో ఉద్యోగం ఇస్తామని చెప్పినందుకు వారిద్దరికి ధన్యవాదాలు. ఆ అమ్మాయిని కూడా రాగానే మ్యారేజ్ కూడా చేసుకోమ్మా, నువ్వు తల్లిదండ్రులను చూసుకోమని చెప్పి ఆశీర్వదించి పంపడం జరిగింది. మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ధన్యవాదాలు.